మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ శరవేగంగా ప్రణాళికలు రచిస్తోంది. అందుకోసం ఇప్పటికే ఎంతో వ్యూహాత్మకంగా ప్రత్యేక కార్యాచరణతో ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతోంది. తాజాగా మిషన్ గ్యాన్ పై బీజేపీ దృష్టి పెట్టింది. ఇంతకు ఈ మిషన్ ఏంటనే చర్చ మొదలైంది. ఎంతో వ్యూహాత్మకంగా చేపట్టిన మిషన్ గ్యాన్ లో భాగంగా బీజేపీ ఏ వర్గాలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అసలేంటి మిషన్ గ్యాన్? ఈ మిషన్ గ్యాన్ తో బీజేపీ లక్ష్య సాధనకు మార్గం సుగమం కానుందే. గత 2 సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి మరికొన్ని రోజుల్లో జరగనున్న లోక్సభ సమరానికి ఎంతో వ్యూహాత్మకంగా సన్నద్ధమవుతోంది. గత లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే బీజేపీ 303 స్థానాల్లో విజయం సాధించడంతో ఈసారి ఏకంగా 370 సీట్లలో విజయం కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇక ఎన్డీఏ కూటమి 400కు పైగా సీట్లను కైవసం చేసుకోవాలని భావిస్తుండడమే కాదు, అందుకోసం ఎంతో ప్రణాళికతో ఎన్నికలకు వెళుతోంది. బీజేపీ గత 10 ఏళ్ల కాలంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, కీలక సంస్కరణలు సహా ఆర్థిక సుస్థిరతను సాధించడం వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళుతూ మరోసారి తమను గెలిపించాలని కోరుతున్నారు కమలనాథులు. కేంద్రంలో మరోసారి తాము అధికారంలోకి వస్తేనే దేశంలో అన్ని రంగాలు శరవేగంగా అభివృద్ధి పదంలో పయనిస్తాయని ప్రజలకు వివరిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 స్థానాల్లో గెలుస్తుందనే విషయాన్ని పార్లమెంటు వేదికగా ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపాయి. బీజేపీకి ఒంటరిగా 370 స్థానాల్లో విజయం దక్కుతుందని, మిత్రపక్షాలతో కలుపుకుంటే తమకు 400 సీట్లకు పైమాటే దక్కిన ఆశ్చర్యం లేదని మోదీ చెప్పుకొచ్చారు. కేంద్రంలో తమ ప్రభుత్వానిదే హ్యాట్రిక్ విజయం అంటూ ధీమా వ్యక్తం చేస్తూనే మెజారిటీ మాత్రమే ఖరారు కావాల్సి ఉందని మోదీ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో మోదీ ఇంతటి ధీమాను వ్యక్తం చేయడానికి గల కారణం గత ఎన్నికల ఫలితాలే. 2014లో ఎన్డీఏ కూటమి 336 స్థానాల్లో విజయం దక్కించుకోగా 2019లో 353 సీట్లను గెలుచుకుంది. అందులో బీజేపీ ఒంటరిగానే 303 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే 370 స్థానాలు, మిత్రపక్షాలతో కలిసి 400కు పైగా స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. కమలదళం 2019 ఎన్నికల్లో కోల్పోయిన 160 సీట్లను ఈసారి దక్కించుకోవాలని ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో అనుకున్నది సాధించేందుకు మిషన్ గ్యాన్ పై దృష్టి పెట్టింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సమాజంలోని కీలక వర్గాలను ఆకట్టుకునేందుకు ప్రధాని మోదీ రూపొందించిన పదమే గ్యాన్. ఇందులో జీ అంటే గరీబ్, వై అంటే యువ, ఏ అంటే అన్నదాత, ఎన్ అంటే నారీగా నిర్వచించారు మోదీ. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో గెలిచిన తర్వాత ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో మోదీ ఈ గ్యాన్ ప్రస్తావన తీసుకొచ్చారు. దేశంలో పేదలు, యువత, రైతులు, మహిళలు మాత్రమే 4 కులాలుగా పేర్కొన్న మోదీ ఈ మిషన్ గ్యాన్తోనే ఎన్నికల్లోకి వెళ్లనున్నారు. దేశంలోని ఈ 4 వర్గాల అభివృద్ధిపై బీజేపీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ 4 వర్గాలకు చేరువయ్యేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల కోసం ఎంతో వ్యూహాత్మకంగా తీసుకువచ్చిన ఈ మిషన్ గ్యాన్ బాధ్యతలను పార్టీ ఉపాధ్యక్షుడు జయంత్ పాండా, జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, శివప్రకాశ్లతో సహా బీజేపీ సీనియర్లకు అప్పగించింది బీజేపీ అధిష్టానం. మిషన్ గ్యాన్లో భాగంగా ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ నుంచి దేశవ్యాప్తంగా మహిళలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ను సందేశ్ ఖాళీ వ్యవహారం రాజకీయంగా కుదిపేస్తోంది. దీంతో మోదీ బెంగాల్లో పర్యటించి ప్రసంగించనుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ మార్చి 3వ తేదీన ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే గత కొన్ని రోజులుగా పంటలను కనీస మద్దతు ధరపై చట్టంతో పాటు అనేక డిమాండ్లపై రైతులు ఢిల్లీ చలో పేరుతో నిరసనలు చేస్తున్నారు. ఇటీవలే చర్చల కోసం రైతులను కేంద్రం ఆహ్వానించింది. కానీ రైతు సంఘాల నేతలతో జరిగిన చర్చలు ఫలించలేదు. అయినప్పటికీ రైతులతో ఎల్లవేళలా తాము చర్చలకు సిద్ధమేనని చెబుతోంది కేంద్ర ప్రభుత్వం.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మహారాష్ట్రలోని నాగపూర్లో మార్చి 4న యువతను ఉద్దేశించి, అదే నెల 7వ తేదీన ఓటర్లను ఉద్దేశించి మరో కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. మిషన్ గ్యాన్లో భాగంగా మార్చి 5వ తేదీన బీహార్లోని పట్నాలో ఓబీసీ మహాసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొననున్నారని తెలుస్తోంది. అయితే ఈ మిషన్ గ్యాన్ కింద ప్రచార కార్యక్రమాలు మార్చి 10వ తేదీ కల్లా ముగించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన ఓటర్లను ఆకట్టుకోవడానికి బీజేపీ వివిధ కార్యక్రమాలు చేపడుతోందని, కిసాన్ చౌపాల్ వంటి కార్యక్రమాల ద్వారా రైతులను కలుస్తున్నారు. బీజేపీ నాయకులు మహిళలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై బీజేపీ మహిళా మోర్చా విభాగం ప్రచారం చేస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్కే ముందే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది బీజేపీ. ఇటీవలే ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ సదస్సులో పార్టీ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను రూపొందించి చర్చించింది అధిష్టానం. కేంద్రంలో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బీజేపీ అధినాయకత్వం గత కొన్ని రోజులుగా ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వస్తే దేశాన్ని ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారు చేస్తామని మోదీ పలు వేదికలపై చెబుతున్నారు. దేశంలోని ప్రజలను అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలంటే కేవలం బీజేపీతోనే సాధ్యమంటూ ప్రజల్లోకి వెళుతున్నారు కమలనాథులు. అంతేకాదు, గతంలో ఏ ప్రభుత్వం తీసుకోనటువంటి ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని ప్రజా సమస్యలను పరిష్కరించామని, సరిహద్దుల్లో శత్రుదేశాలకు తగిన గుణపాఠం చెప్పే విధంగా రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తున్నామంటూ ప్రజలకు వివరిస్తున్నారు బీజేపీ నేతలు. ఇప్పటికే మహిళలు, రైతుల సంక్షేమం కోసం పలు పథకాలు ప్రవేశపెట్టిన మోదీ ప్రభుత్వం వాటి కారణంగా ఎంతో మందికి లబ్ధి చేకూరిందని ప్రచారం చేస్తోంది. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటేనే దేశాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చగలదని, దేశ ప్రజల అభివృద్ధి సాధ్యమని చెబుతున్నారు బీజేపీ నేతలు. గత 2 పర్యాయాలు దేశాన్ని పాలించిన బీజేపీ పాలనను, గత ప్రభుత్వాలను పోల్చి చూపుతూ బీజేపీ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. అంతేకాదు, దేశంలో కీలకంగా ఉన్న మహిళలు, యువత, పేదలు, రైతుల అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వివరిస్తూ మిషన్ గ్యాన్ కింద జోరుగా ప్రచారం చేస్తోంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకు ధీటుగా సీట్లను సాధించేందుకు ఏర్పాటైన విపక్ష కూటమిలోని బలహీనతలను సైతం తన బలంగా మార్చుకుంటూ బీజేపీ తనదైన శైలిలో ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా మిషన్ గ్యాన్లో భాగంగా దేశంలోని ఆయా ప్రాంతాల్లో చేపట్టనున్న కార్యక్రమాల ద్వారా మహిళలు, యువత, రైతులకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. మరి బీజేపీ మిషన్ గ్యాన్ ద్వారా రానున్న ఎన్నికల్లో నిర్దేశించుకున్న లక్ష్యానికి ఏ మేరకు చేరువవుతారనేది ఆసక్తికరంగా మారింది. దేశంలో పేదలు, యువత, రైతులు, మహిళలు మాత్రమే 4 కులాలుగా పేర్కొన్న మోదీ వీరి కోసం ప్రత్యేకంగా రూపొందించిన మిషన్ గ్యాన్ పేరుతో ఎన్నికల్లోకి వెళ్లనుండడంతో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఏ మేరకు సీట్లను కైవసం చేసుకుంటుందనే ఆసక్తికర చర్చ నడుస్తోంది.